ఒక చిన్న బాటిల్ క్యాప్ ఈ చిన్నారి ప్రాణాలకి ప్రమాదం గురి చేసింది. ఈ సిచ్యువేషన్ ఎక్కడైనా జరగచ్చు, మీ ఇంట్లో కూడా జరగచ్చు. సో ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. మా పాప ఆడుకుంటూ బాటిల్ మూత మింగేసింది సార్. కరెక్ట్గా ఈ విండ్ పైప్ అంటారు కదా, దీని ద్వారా మన లంగ్స్కి గాలి వెళ్తుంది అనమాట. దీని ఎంట్రన్స్ దగ్గర ఇరుక్కుపోయింది. దానివల్ల బేబీకి బ్రీతింగ్ సరిగ్గా అందట్లేదు, స్లోగా అన్కాన్షియస్ అయిపోయింది. మేము ఇమీడియట్గా లారింగోస్కోపీ చేసి ఫోర్సెప్స్ ద్వారా ఆ క్యాప్ని తీసేయడం జరిగింది. సేఫ్గా బేబీని ఇంటికి పంపడం జరిగింది. సో ఇదే సిచ్యువేషన్లో మీరుంటే మీరేం చేయాలంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ప్రికాషన్, దెన్ ఫస్ట్ ఎయిడ్. ప్రికాషన్ కాన్స్టాంట్ సూపర్విజన్. సో ఈ 6 months నుంచి 2 years దాకా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు ప్రతిదీ నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గమ్ ఇరిటేషన్ ఉండటం వల్ల కానీ సెన్సరీ ఎక్స్ప్లోరేషన్, ప్రతిదాని టెస్టర్ తెలుసుకోవడం, సో కాన్స్టాంట్గా సూపర్వైజ్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఈ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, less than 4 centimeters, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్స్, కాయిన్స్, బటన్స్, ఈవెన్ ఫుడ్ ఐటమ్స్లో గ్రేప్స్, గ్రౌండ్ నట్స్, నట్స్, పాప్కార్న్, అండ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ బటన్ బ్యాటరీస్, లెడ్ బ్యాటరీస్ ఉంటాయి. అదైతే ఇంకా సర్జరీ దాకా కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ బేబీకి చాలా దూరంగా ఉంచాలి. అండ్ సెకండ్ది ఫస్ట్ ఎయిడ్. సో ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనుకోండి, ఎగ్జాంపుల్ ఎస్ ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనుకోండి. ఇట్లా రివర్స్లో పెట్టి 5 బ్యాక్ బ్లోస్ ఇవ్వాలి. 1 2 3 4 5. నెక్స్ట్ రివర్స్లో ఇలా పడుకోబెట్టి 5 చెస్ట్ కంప్రెషన్స్. 1 2 3 4 5. సో ఇలా చేస్తూ ఇంకో పక్క ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేసేయాలి. హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకెళ్ళచ్చు. అది మోర్ దెన్ 1 year అనుకోండి, సో 1 ఇలా బెండ్ చేసి 5 బ్యాక్ స్లాబ్స్. సో ఎస్పెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయినా అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు అబ్డామిన్ దగ్గర ఇలా పెట్టుకుని ఇలా 5 times గట్టిగా అనాలి. అంటే ఆటోమేటిక్గా ఫారెన్ బాడీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఈలోపు మీరు ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళిపోయి ఇమీడియట్గా డాక్టర్ చూపించుకోవాలి. సో అసలు చేయకూడని పనులు ఏంటి, అందులో వీళ్ళు ఒకటి చేశారు. మా వాళ్ళు గొంతులో ఏలు పెట్టి కొంచెం లాగడానికి ట్రై చేశారండి. ఓకే, ఇలా బ్లైండ్గా ఫింగర్ పెట్టి ఇలా తీయటం ట్రై చేస్తే అది ఆటోమేటిక్గా వెనక్కి తోసేస్తారనమాట. సో వీళ్ళు అది చేయడం వల్ల ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. అండ్ బేబీని రివర్స్లో పడుకోబెట్టి షేక్ చేయడం, లేదంటే దగ్గుతున్నాడు ఇది నార్మల్ అని వదిలేయడం, ఇవన్నీ చేయకూడని పనులు. చేయవలసిన పనులు ఇమీడియట్గా ఇట్లా యాక్ట్ చేయడం. నేను చెప్పినట్టు హెసిటేషన్ ఇంకా టైంని కిల్ చేస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ది హాస్పిటల్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఈవెన్ బయటకు వచ్చేసినా సరే అవాల్యుయేషన్ కోసం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ.